నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పార్వతీపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. ఉభయ జిల్లాల్లో విజయవంతంగా గ్రామ సభలు. గ్రామాలన్నీ స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించిన మంత్రి సంధ్యారాణి. స్ఫూర్తి ప్రదాత ఆదర్శప్రాయుడు టంగుటూరి ప్రకాశం పంతులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా టంగుటూరి జయంతి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాస్పిటల్లో అవుట్ పేషెంట్ విభాగం, డిస్పినరీ, మందుల స్టాక్ రూమ్, రక్త పరీక్షల విభాగం, ఇన్ పేషెంట్ విభాగాలను తనిఖీ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్తో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి, పెన్షన్ సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో జ్వరాల కేసులు, వాటికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ, ఫైలేరియా వ్యాధుల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు అత్యంత నాశకంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులు కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి పర్యటనలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్, జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్, శాసనసభ్యులు భోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో సిటిజన్ రియాక్టివ్ ఇంటిగ్రేటెడ్ సంస్థలో నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షత్రఘాతులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఆమె బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఇండస్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారన్నారు. గాయపడిన వారిలో 3 జార్ఖండ్ వాసులు కాగా 1 తెలుగు వ్యక్తిగా గుర్తించారు. ఆమె వెంట విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు. అందించడానికి పర్టికులర్గా వీళ్ళందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. విషయం ఏంటంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, అదేవిధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదేవిధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించడం. ఈరోజు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపట్టి, మీ అందరినీ కూడా నేను చూశానండి, జేసీ గారిని చూశాను, కలెక్టర్ గారిని చూశాను, మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈలోపే మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పడమే కాదు, పాప సూర్యనారాయణ అనే వ్యక్తి తాలూకా భార్య 10 రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు. ఈరోజు 2 రోజులు లీవ్ పెట్టుకొని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం, ఈలోపు ఇలా జరిగింది, నేను ఉంటానో దొరుకుతానో లేదో తెలియదు, నా భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరు ఏమీ చేయలేం. కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వాట్ ఎవర్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కింద మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి.
నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయంటే వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు, పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోంమంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నాను అన్న మాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంతమంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం అనిపించిందని ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలన్నారు. చెక్ పవర్ ఉన్న ఏకైక నాయకుడు సర్పంచ్ అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కూర్మరాజుపేటలో జరిగిన సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ సర్పంచులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూపించిందని ఆరోపించారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయడం చంద్రబాబు నాయుడికే సాధ్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, దేశంలోనే మొట్టమొదటిసారి భారీ స్థాయిలో ఈ రకంగా జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీలో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయిస్తున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులు గ్రామాల్లో చేయనున్నారు. దీని ద్వారా మొత్తం 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. 4,500 మొత్తం వచ్చాయి. 9,900 సర్పంచ్ అకౌంట్లో వస్తాయి. 4,500 వర్కులకు కూడా వస్తున్నాయి. మొత్తం అన్నీ కలిపి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ శాఖ మంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అనుకొని మాట్లాడుకొని ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఎన్ని బాధలు పడుతున్నారు, ఈ బాధలన్నీ కూడా మనం కవర్ చేయాలి, ఈ బాధలన్నీ తప్పించాలి, ఈ బాధలన్నీ తొలగించాలి, మహిళలకి ఆర్థికంగా ఎదగాలి, పురుషులు ధైర్యంగా పొలంకి వెళ్ళే పరిస్థితిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో మీరందరూ డోక్రా గ్రూపుల్లో ఉన్నారు. డోక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా ఏమైనా డబ్బులు వచ్చాయా? పర్లేదు ధైర్యంగా చెప్పండి, వచ్చాయా ఎవరికైనా అంటే వచ్చాయా రాలేదు కూడా మీకు ఎవరికి తెలియదు. తల ఊపలా ఊపకూడదని చూస్తున్నారు. గ్రామాలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామంలో ప్రత్యేక గ్రామ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ 4 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ అభివృద్ధికి అవసరమైన అంశాలపై గ్రామస్తులందరూ సమిష్టిగా చర్చించి గ్రామ సభలో తీర్మానం చేసి పంపితే ఆమోదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పాపునాయుడు, ఎంపీటీసీ భవానీ, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా, ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో గ్రామ సభలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని, పంచాయతీ నిధులను గ్రామం అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. రోడ్లు, విద్యుత్ కాలువలు, ప్రతి ఇంటికి కొలాయి, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి తదితరులు పాల్గొన్నారు. ప్రజలున్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలకి కావాల్సిందేంటి, ప్రభుత్వాలు ఇవ్వాల్సిందేంటి, ప్రజలు చేయాల్సిందేంటి అన్నదే మనం ఆలోచించుకోవాలమ్మా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 4 అంశాలు కూడా ఖచ్చితంగా ఇస్తామన్న హామీ ఇచ్చారు ఇందాక ఎండిఓ గారు చెప్పినట్లుగా.
అందులో ప్రతి ఇంటికి ఇవ్వాల్సిందేంటో ప్రభుత్వం చెప్తా ఉంది. మీ అందరికీ కరెంట్ ఉండాలి, మీకు గ్యాస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి త్రాగునీరు ఉండాలి, బాత్రూమ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా అయ్యేలాగా ప్రభుత్వం చూసుకుంటుంది. మరి ఎక్కడైనా రహదారులు కావాలన్నా, సీసీ రోడ్లు కావాలన్నా, కాలువలు నిర్మించాలన్నా అవి కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. చెత్త నుంచి సంపద తయారీ చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ప్రభుత్వం సైడ్ నుంచి చేసే హామీ మన ముఖ్యమంత్రి వర్యులు అవనివ్వండి, ఉప ముఖ్యమంత్రి వర్యులు అవనివ్వండి, ఎమ్మెల్యే గారు అవనివ్వండి, అందరూ కూడా దగ్గరుండి చూసుకుంటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాం, ఏ విధంగా వినియోగించుకున్నాం అనేది మనం అందరి మధ్యలో చర్చించుకోవటం, అందరి మధ్యన మనం తెలియపరుస్తాం, మనం తెలియజేసుకుంటాం మన హక్కులు ఏంటి, మనం ఏ విధంగా మనకి ఏమేం నిధులు మనకి వస్తున్నాయి అనేది మనందరికీ గ్రామంలో తెలియచేసుకోవటానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టారు. అయితే మనం చూస్తుంటే మహాత్మా గాంధీ గారు ప్రత్యేకంగా గ్రామాల్ని అభివృద్ధి చేయటం, గ్రామాలకి ముఖ్యంగా ఇండిపెండెన్స్ ఇవ్వటం అనేది ఆ రోజుల నుంచి మహాత్మా గాంధీ గారు చాలా ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లోనే రచించారు. ఎందుకంటే గ్రామం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ గ్రామంలో అందరికీ ఒక సాధికారత అనేది, ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాతయని, భవిష్యత్తు తరాల వారికి ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రకాశం పంతులు జయంతి వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరని అన్నారు. టంగుటూరి 1952లో ఎస్కోట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారని, మన జిల్లాతో ఆయనకు అనుబంధం ఉండడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చెప్పవలసిన అంశాలలో మన రాష్ట్రానికి సంబంధించి స్వతంత్ర పోరాటం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన పోరాడిన ప్రతిమకు కానీ ఎంతో స్ఫూర్తిదాయకం. దానిని భావితరాల వాళ్ళు అనుసరించాలని, తెలుసుకోవాలని, పాటించాలని, ఆయన యొక్క భావాలతో, ఆయన యొక్క స్ఫూర్తితో ముందు తరాలు కూడా నడవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు దీనిని అధికారికంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని అనౌన్స్ చేయడం, మనం ప్రతి ఏడాది దీన్ని కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందు కూడా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, కాదు మన జిల్లాకు కూడా అనుబంధం ఉంది అన్న విషయాన్ని ఇందాక ఆయన తెలియజేస్తున్నారు. మన ఎస్కోట ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం జరిగింది 1952లో. సో మన జిల్లా నుండి కూడా ఆయనకి చాలా అనుబంధం ఉంది. సో ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని, నేర్చుకుని, అనుసరించి పాటించవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోద్యంలో సైమన్ కమిషన్ భారతీయులపై కాల్పులు జరపగా వారికి ఎదురు నిలిచి తన గుండెలను చూపించిన ధీరుడు, ధైర్యశాలి టంగుటూరి ప్రకాశం అని అప్పటి నుండి ప్రజలంతా ఆయన్ని ఆంధ్ర కేసరిగా కీర్తించారన్నారు. స్వాతంత్ర సమర యోధునిగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, రచయితగా, సంపాదకీయునిగా, రాజనీతిజ్ఞంగా విశేషంగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తీసుకువచ్చారన్నారు. నేటి తరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమని
నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు అన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ఎనలేని సేవలు అందించారన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాహంలో నిర్ణాయక పాత్రను ఆయన పోషించారన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీలకు ఎదురేగి తన గుండెను బ్రిటిష్ వారి తుపాకీ ముందు నిలిచి ధైర్య సాహసాలను ప్రజల్లో నింపిన గొప్ప సాహసి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 70 కేసులు ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో బాలాజీ నగర్ వద్ద హిందూ రెసిడెన్సీలో గల ఇంటిలో 10వ తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని, 12వ తేదీన శ్రీనివాస్ కాలేజ్ దగ్గర ఎవరూ లేని ఇంటిలోని ప్రవేశించి తలుపులు పగలగొట్టి విరగ్గొట్టి చొరబడి ₹1,00,000 కంటే విలువైన వాచ్ను, కొంత నగదును, యాపిల్ ఫోన్ను, ఇయర్ బడ్స్ను దొంగిలించారని అన్నారు. పై రెండు కేసుల్లో నేరం చేసిన వ్యక్తిని ఈ రోజు ఉదయం విజయనగరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ₹1,00,000కు పైగా విలువ గల వాచ్ను, వేరొక కేసులో గల వెండి ఆభరణాలను రికవరీ చేసుకున్నట్లు చెప్పారు. స్టేషన్ పరిధిలో ఈ నెల 9/10, 9/10 నైట్ అండ్ 12th నైట్ రెండు అఫెన్సెస్ జరిగాయండి. ఇవి హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు ఉదయం మార్నింగ్ 7 o'clockకి దుద్దేళ్ల లింగం అని చెప్పేసి ఇతన్ని సన్ ఆఫ్ యాదగిరి గౌడ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనమాట, ఇతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులోని ఏంటంటే పోయిన ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేసాము. రెండు కేసుల్లో మొదటిది ఒక వాచ్ అండ్ ఇయర్ పాడ్స్, ఒకటి బాడీ స్ప్రే, అది బాడీ స్ప్రే ఒకటి యూజ్ చేస్తారు అతను, అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసాము. ఇతని మీద ఇప్పటికి రెండు రాష్ట్రాలు కలిపి 70కి పైగా కేసులు ఉన్నాయండి. 70 ఏవో కేసెస్ ఉన్నాయి. చాలా కేసుల్లో ఇతను శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ అరండల్పల్లి పోలీస్ స్టేషన్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దోన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. గత ఒక 4-5 months బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మన విజయనగరంలోని రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాల్లో వెయిట్ చేస్తూ ఉండి నైట్ టైం వెళ్ళి లాక్ చేస్తున్న హౌసెస్ని బ్రేక్ చేసి అందులో ఉన్న ప్రాపర్టీని అంతా కూడా దొంగలిస్తారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో విద్యార్థి పాము కాటుకి గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంటిగ్రేట్ హాస్టల్ 9వ తరగతి విద్యార్థి వెంపడాపు పురుషోత్తం పాము కాటుకు గురయ్యాడు. హాస్టల్లో కనీస వసతులు లేకపోవడంతో కాలకృత్యాలకు విద్యార్థి బయటకు వెళ్లవలసి వచ్చింది. హాస్టల్లో ఉన్న బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయి. హాస్టల్ వార్డులు విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల గురించి సరైన పర్యవేక్షణ రూపొందించడంలో విద్యార్థులు రాత్రి పగలు తేడా లేకుండా బయట తిరుగుతున్నారు. విశాఖ ఎసెన్షియా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన విజయనగరం జిల్లా గర్విడి మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన మహంతి నారాయణరావు కుటుంబానికి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు ₹1,00,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణరావు మృతి కుటుంబానికి తీరని లోటు ఎమ్మెల్యే అన్నారు. చనిపోయిన వ్యక్తిని తేలేము, కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. నారాయణరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన నారాయణరావు భార్య 3 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. నారాయణరావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొన్న పరవాడలో జరిగినటువంటి విస్ఫోటం ఏదైతే ఉందో అందులో చీపురుపల్లి నియోజకవర్గం అత్తమూరు గ్రామానికి సంబంధించినటువంటి నారాయణరావు చనిపోవడం జరిగింది. ఈయన అసిస్టెంట్ మేనేజర్గా అక్కడ పనిచేస్తున్నారు. వయసు చాలా తక్కువ, 35 సంవత్సరాలు మాత్రమే.
అలాంటి చిన్న వయసులో చనిపోవడం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. భగవంతుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడో మనకు అర్థం కాదు. ఏదైనప్పటికి కూడా మానవ మాతృలుగా మనం చేయాల్సినటువంటి సహాయం సహకారం మరి కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉదారమైనటువంటి స్వభావంతో ₹1 ఒక్కొక్కరికి ఇవ్వడం అనేటటువంటిది కని విని ఎరిగినటువంటి కార్యక్రమం ఇది. అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, ఇంకా తక్కువ తగిలిన వాళ్ళకి 25 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉదార స్వభావంతోనే పనిచేస్తుంటారు. మరి మన నియోజకవర్గం తరఫున మన తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి, మహంతి వారి కుటుంబానికి మరి ఆ కుర్రాడిని 3 సంవత్సరాల పిల్లాడిని చదివించి ముందుకు పంపించడానికి ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాము అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. 18 మంది మృతికి కారణమైన ఎసెన్షియల్ ఫార్మా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్ రావు, బి రమణలు డిమాండ్ చేశారు. పరిశ్రమలో ప్రమాదాలకు యాజమాన్యాలతో పాటు ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలన్నారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు, అధికారులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారని, కమిటీ వేసి నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఉన్న రెగ్యులర్ ఇన్స్పెక్టర్ లేకుండా పర్యవేక్షణ ఎలా సాధ్యమన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగినటువంటి ప్రమాదం రాష్ట్ర మొత్తం కార్మికుల్లో, ప్రజల్లో భయాందోళన గురి చేసింది. ఆ ప్రమాదంలో 18 మంది చనిపోయారని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఒక 50 మంది వరకు ప్రమాదవశత్తు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, గాయాలయ్యాయని చెప్పేసి చెప్పారు. ఈ ప్రమాదం గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రాణ నష్టం జరిగింది. కారణం ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. ఆ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేది ఎక్కడ జరగడం లేదు. లేబర్ అధికారులు ఎక్కడ పర్యవేక్షణ చేయడం లేదు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ తనిఖీలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి, కార్మికులు చనిపోతూ ఉన్నారు. ఈ కార్మికులకి రక్షణ కల్పించాలని చెప్పేసి లేబర్ అధికారుల యొక్క విధుల్ని ప్రభుత్వం వాళ్ళని ఎల్లకుండా చేస్తూ ఉంది. లేబర్ అధికారులని ఫ్యాక్టరీల్లో పర్యవేక్షణ చేసి కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రయత్నం చేయాలి. ₹1 ఇప్పిస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కంపెనీలు ఇస్తాయని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం బాధ్యత పడదా? ప్రభుత్వం ఏం సహాయం చేయదా? ఆ కుటుంబాలు పెద్దది కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విజయనగరం చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, ఆక్వా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉండాల్సినటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారని అడుగుతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ని ఇంకెక్కడ డిప్యూటేషన్ వేస్తావా, ఇక్కడ ఖాళీ ఉంచుతావా అంటే నీకు కార్మికుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. చనిపోయినప్పుడు సానుభూతి తెలపడం కాదు, శాశ్వతంగా మరణాలు నివారించండి, ప్రమాదాలు నివారించండి. 1997 నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలోనే 3 దుర్ఘటనలు విశాఖపట్నం కేంద్రంగా జరిగాయంటే మరి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అందులో భాగంగా జిల్లాలో కూడా గ్రామ సభలు ఎంత మేరకు ఏర్పాటు చేశారు అన్న విషయాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పక్క మంచి నిర్ణయంతో ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ మన పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లాలోని గ్రామ సభల యొక్క ఉద్దేశం ఏంటి? ఎన్ని గ్రామాల్లో మనకి గ్రామ సభలు జరుగుతున్నాయి? అసలు గ్రామాల్లో అభివృద్ధి ఈ సభల వల్ల ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారము ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాలు, గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అంశాల యొక్క
పనుల యొక్క స్థితిగతుల గురించి కానివ్వండి, అలాగే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏమేమి పనులు మనం చేపట్టాలని చెప్పిన గ్రామసభ ఆమోదం తెలిపడానికి కోసం ఈరోజు అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆదేశాలకు అనుకూలంగా ఈరోజు మన జిల్లాలో మొత్తం 775 గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ సభ ఇప్పుడు జరుగుతుంది. దీనికోసం గ్రామస్థాయి పంచాయతీ సర్పంచ్ గారి దగ్గర నుండి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా హాజరయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ గ్రామ సభలో ఈ ఉపాధి హామీ సంబంధించిన పనుల యొక్క ఎంపిక గురించి కానివ్వండి, గత సంవత్సరంలో పనుల యొక్క స్థితిగతుల గురించి కానీ పూర్తిస్థాయిలో చర్చించమని కూడా మేము ఆల్రెడీ ముందే వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మండలానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా మేము నియమించి ఈ గ్రామ సభల్ని పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈ గ్రామ సభలకి హాజరమ్మని కూడా మేము కోరడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏదైతే ఉందో స్వర్ణ గ్రామ పంచాయతీలుగా మారాలనే గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశానికి అనుకూలంగా మేము ఈ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకునేడానికి కావాల్సిన అవకాశాన్ని ప్రజలందరికీ కూడా కల్పించడం జరిగింది. వారందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకుని గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా గ్రామ సభల ద్వారా ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? వాటిని అభివృద్ధి చేయడానికి దేనిపై దృష్టి పెడుతున్నారు అంటున్నారు? అంటే ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి, ఉపాధి హామీ పనులకు సంబంధించి గత సంవత్సరంలో చేసిన యొక్క పనులు పనితీరు ఎలా ఉంది, ఏ స్థాయిలో ఏ విధంగా ఉన్న దాని మీద సమీక్షించుకోవడం ఒకటి. రెండోది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి 24-25 సంబంధించి ఏ పనులు చేపట్టాలని చెప్పని గ్రామ సభలో మనం నిర్ణయం తీసుకున్న దాని గురించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు మిగతా అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 4 థీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇంటికి సంబంధించి అంటే వ్యక్తిగత వారికి సంబంధించిన కానీ కమ్యూనిటీ సంబంధించిన కానీ ఇటువంటి 4 థీమ్స్ సంబంధించిన అంశాలను కూడా గ్రామ సభలో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కోసం ప్రణాళిక తయారు చేసుకుని కూడా ఈ గ్రామ సభలో ఉపయోగించుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి సమాచారం. గ్రామాల అభివృద్ధికి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి గ్రామ సభలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, దుప్పాడి గ్రామం నుంచి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తెలిపిన నిజ భావాలను, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇందుకు త్రైత్ర సిద్ధాంత భగవద్గీతే ఆధారమని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ అధ్యక్షులు వానపల్లి శంకర్రావు తెలిపారు. ఆచార్య ప్రభోనంద యోగేశ్వర్లు దివ్య ఆశీస్సులతో ఈ నెల 26 నుండి 30 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. గురుజాడ కళాభారతిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు బొద్దాం, రాజాం, గజపతి నగరం, బొబ్బిలి, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. గురుజాడ కళాభారతిలో నిర్వహించనున్న ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరవుతారని పేర్కొన్నారు. ముగింపు ఊరేగింపు వేడుకలు ఈ నెల 30న నిర్వహించనున్నామని, దీనికి విజయనగరం శాసనసభ్యులు పుష్పాటి అదితి గజపతిరాజు హాజరు కానున్నారని అన్నారు. ముందుగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సివిఎస్ నాయుడు, ప్రసాద్, ఆదినారాయణ, జగన్నాథం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సమితి హిందూ జ్ఞాన వేదిక రైతు సిద్ధాంతం వారి సంస్థ తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ గురజాడ కళాభారతిలో ఈ నెల 26 నుండి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా 5 రోజులు ఈ ఉత్సవాన్ని నిర్వహించదలిచాము. 30వ తారీఖున విజయనగరం పట్టణంలో శ్రీకృష్ణ పరమాత్మని పల్లకి మీద పెట్టి భారీ ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవాది దేవుని యొక్క విశిష్టతను, దేవుడు మనందరికీ కూడా అందించిన భగవద్గీత యొక్క సారాంశాన్ని ఒక శాస్త్రబద్ధంగా ఒక సూత్రీకరణతో ఏదైతే ఒక ఆధ్యాత్మికం ఈరోజు జ్ఞానం బేస్ మీద లేదో సమాజం అంతా కూడా ఈరోజు సమాజాల పరంగా, కులాల పరంగా విడిపోయారు, మతాల పరంగా దేవుని విషయంలో విడిపోయారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు రైతు సిద్ధాంతం అనేది మనుషులందరికీ కూడా ఒక్కటే జ్ఞానము, ఒక్కటే దేవుడు అన్న ఉద్దేశాన్ని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన ఆ సారాంశాన్ని 10 మందికి చేర్చాలన్నదే రైతు సిద్ధాంతం యొక్క ఉద్దేశం. దీన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఇప్పటికీ 50 సంవత్సరాల క్రితమే స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన తత్వాన్ని తెలుసుకోవాలి. అందులో ఉండే జీవుని విధానము, ఆత్మ విధానం, పరమాత్మ విధానం అనేది ముఖ్యమైన సారాంశం. కాబట్టి
అసలు సిసలైన హిందూ ధర్మాన్ని వెలికి తెచ్చే భగవద్గీతని ద్వైత సిద్ధాంత భగవద్గీత రూపంలో ఒక సిద్ధాంతీకరించి ఈరోజు స్వామివారు మనందరికీ కూడా అందించడం జరిగింది. కాబట్టి ప్రజలు దీనికి ఇంకా చేరువవ్వాలని, దీంట్లో ఉండే జ్ఞానాన్ని, చాలా శాస్త్రబద్ధంగా ఉండే జ్ఞానాన్ని శ్రద్ధగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆరాధ్యనీయుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఒక మతానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు, సర్వజీవరాశులకు సంబంధించిన విధానాన్ని తెలియజేశాడనే ఉద్దేశాన్ని మేము తెలియపరచడం కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. క్రమంలో మొదటి రోజు 20వ తారీఖున సోమవారం నాడు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఆ రోజు ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా చివరి రోజైన 30వ తారీఖున జరిగే ఊరేగింపు కార్యక్రమం మధ్యాహ్నం ఇక్కడ 1 గంటకు ప్రారంభమవుతుంది. పురవీధుల్లో, మన పట్టణ వీధుల్లో ఆ పల్లకి ఊరేగింపు అనేది జరుగుతుంది. దాన్ని ప్రారంభించడానికి ఆ రోజు మన స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీమతి అతిథి గజపతి గారు ఆ రోజు రావడం జరుగుతుంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్వతీపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. ఉభయ జిల్లాల్లో విజయవంతంగా గ్రామ సభలు. గ్రామాలన్నీ స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్మణి వెల్లడించిన మంత్రి సంధ్యారాణి. స్ఫూర్తి ప్రదాత ఆదర్శప్రాయుడు టంగుటూరి ప్రకాశం పంతులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా టంగుటూరి జయంతి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.